విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. కానీ చాలా వరకు పిల్లలు అంటే ఇయ్యకుంటే వీళ్ళేమో పిల్లలు ఇప్పటిదాకా అన్నారు కదా డామినేషన్ ఎక్కువ మాట్లాడారు. ఎగ్జాంపుల్ మా ఇంట్లోనే చెప్తాను. మా చెల్లెల పాప ఉంది, తిప్పి కొడితే 5 years. నేను ఎప్పుడు వెళ్ళినా కూడా ఇంటికి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి తీసుకెళ్తాను. ఆ రోజు నేను షూటింగ్ చల్ వెళ్ళిపోయాను, తీసుకునే ఛాన్స్ లేదు. ఆమె నాతో లిటరల్లీ 3 days మాట్లాడలే, నేను వేరే వస్తువు కొనిచ్చేదాకా. ప్రతిసారి వెళ్ళినప్పుడు వెళ్తుంటారు. అంటే పిల్లలు ఇట్లా అడిక్ట్ అయిపోతున్నారు. ఎవరో ఇస్తారు, లేకుంటే వీళ్ళతో మాట్లాడొద్దు, అల్లగాలే, లేకుంటే పని చేయము. వీడియో కాల్ చేయకుండా మానేసింది. మళ్ళీ ఒక వస్తువు తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంటరాక్షన్ అతను మాట్లాడడం స్టార్ట్ చేసింది. ఎందుకు ఈ మెంటాలిటీస్ డిఫరెంట్ అయ్యేతున్నారు? అది మనమే క్రియేట్ చేసాం. అన్ని పిల్లల్ని అనడానికి లేదు. ఇక్కడ మొత్తం గేమ్ ఆడిపించేది ఈ వాళ్ళ మైండ్ లో ప్రోగ్రామింగ్ చేసేదంతా పేరెంట్సే. ఎలా ట్రైన్ చేస్తే అలానే తయారవుతారు వాళ్ళు. మనం అలవాటు చేసాం. ప్రతిసారి ఏదో ఒకటి ఒక రొటీన్ ని మనం క్రియేట్ చేసాం. వెళ్ళినప్పుడు ఒక వస్తువు ఇవ్వాలి, వెళ్ళినప్పుడు ఒక వస్తువు ఇవ్వాలి. ఆబ్వియస్లీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తారు. అది ఇవ్వకపోతే హర్ట్ అవుతారు. చాలా కనెక్టెడ్ గా ఒక దీన్నే అంటారు కండిషనలింగ్ అని. కండిషనింగ్ సైకాలజీలో మీరు ఏ సైకాలజీ నేర్చుకున్నా ఈ ఎగ్జాంపుల్ అయితే ఉంటుంది, కండిషనింగ్ అని. బికాస్ మన మైండ్ ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాగ్ ని తీసుకుందాం. ఒక డాగ్ ని ఒక రూమ్ లో లాక్ చేశారు. ఓకే, సో అక్కడ ఏం చేశారని అంటే బెల్ కొట్టారు. ఒక సైడ్ నుంచి టైం కాగానే బెల్ కొట్టారు. బెల్ కొట్టగానే ఫుడ్ ఇచ్చారు. అలా 2-3 days అలానే చేశారు. బెల్ కొట్టాలి, ఫుడ్ పెట్టాలి, బెల్ కొట్టాలి, ఫుడ్ పెట్టాలి. ఆ డాగ్ కి ఏం అర్థం అవుతుంది? బెల్ కొట్టగానే నాకు ఫుడ్ వస్తుంది కదా. ఇంకొక డాగ్ ని తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఏం చేశారంటే బెల్ కొట్టలేదు, కాకపోతే ఫుడ్ ఇచ్చారు డైరెక్ట్. ఇప్పుడు ఏమవుతుంది? ఆ ప్లేట్ కి మనం చిన్న చేంజ్, కరెంట్ షాక్ పెట్టాం. ఆ డాగ్ ఏం చేస్తుంది? ఫుడ్ పెట్టగానే తినడానికి ట్రై చేస్తుంది, దానికి షాక్ కొడుతుంది, దూరం వెళ్ళిపోతుంది. నౌ వేరే దగ్గర నుంచి ట్రై చేస్తుంది తిందామని, అయినా కూడా షాక్ కొట్టింది, కానీ తినలేకపోతుంది. అప్పుడు దాని మెంటాలిటీ ఎలా ఉంటుంది? ఫుడ్ అనేది నెగిటివ్ బిలీఫ్, అది నెగిటివ్ గా తయారైంది. అమ్మో ఇక్కడ షాక్ ఉంది, నేను తినకూడదు. కొన్ని రోజుల తర్వాత దీని షాక్ తీసేసినా కూడా, కళ్ళ ముందు ఉన్నా కూడా తినలేదు. ఇక్కడ ఫస్ట్ టాక్ ఏమైంది అని అంటే, నెక్స్ట్ సిచ్యువేషన్ లో బెల్ కొట్టారు బట్ ఫుడ్ ఇవ్వలేదు అనమాట. అయినా కూడా బెల్ సైడే చూస్తుంది, ఫుడ్ రావట్లేదు. ఫుడ్ మళ్ళీ బెల్ కొట్టారు ఇంకో సైడ్ నుంచి, అక్కడ వెళ్ళి చూస్తుంది వస్తుందా అని, రావట్లేదు. ఇక్కడ ఏమవుతుంది? బెల్ అంటే ఫుడ్ అనేది కండిషనింగ్ అయిపోయింది. ఫుడ్ లేకున్నా కూడా తను ఎక్స్పెక్ట్ చేస్తుంది వస్తుంది అనే ఒక పాజిటివ్ గా మైండ్ సెట్ ని ఫిక్స్ చేసుకుంది. కానీ ఇక్కడ ఫుడ్ ఉన్నా కూడా కళ్ళ ముందు తినలేకపోతుంది, అది నెగిటివ్ వైబ్రేషన్. సో దీన్ని అంటారు కండిషనింగ్. మనం ఎలా అలవాటు చేస్తే అలానే వస్తుంది అవుట్పుట్ అనేది. నెక్స్ట్ ఆ ఎక్స్పెక్టేషన్స్ అలానే ఉంటాయి. ఒకవేళ మనం ఎక్స్పెక్ట్ చేసింది రాకపోతే ఆబ్వియస్లీ ఏమవుతుంది? పిల్లలు టాంట్రమ్స్ చూపిస్తారు, ఏడవడము, ఇలా మొండిగా బిహేవ్ చేయడం. ఇప్పుడే అన్నారు మీతో మాట్లాడలేకపోవడం, వీడియో కాల్స్ కూడా చేయట్లేదు అని. సో మీరు వెనకాల ఒక బిలీఫ్ అనేది క్రియేట్ అయింది. మీరు ఏదైతే యాక్షన్ ఉంది కదా, డైలీ వెళ్ళినప్పుడు ఒక గిఫ్ట్ తీసుకెళ్లడం, ఒక ఇంకేదైనా తీసుకెళ్లడం, అదొక కండిషనింగ్ అయిపోయింది. సో ఆ కండిషనింగ్ ని బ్రేక్ చేయండి మీరు. అంటే కనెక్షన్ ని బిల్డ్ చేసుకోవాలి. అక్కడ మీకు కాదు, ఆ వస్తువుకి వాల్యూ ఇస్తుంది. సో ఆ వస్తువుకి కాకుండా మీకు వాల్యూ ఇచ్చేలాగా మీరు కనెక్టెడ్ లో ఉండాలి. నానా అలా కాదు ఇలా గానీ కొంచెం ప్రేమగా వెళ్ళి, కొంచెం 5 years అంటున్నారు కాబట్టి తనకి చెప్తే అర్థం అవుతుంది. సో ప్రేమగా వీడియో కాల్లో కాకుండా డైరెక్ట్ గా వెళ్ళి ప్రేమగా మాట్లాడితే అది సెట్ అవుతుంది.